హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఎప్పుడైనా బెండకాయలు ఒకటి ఒకటి కట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది కదా! సో, ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. ఎట్ ఏ టైమ్ ఒకేసారి 5-6 కలిపి సేమ్ సైజును ఒకేసారి కట్ చేసుకున్నట్లయితే మీకు చాలా క్విక్‌గా అయిపోతుంది ఫాస్ట్‌గాన. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే దానికి జిగురు అంటుకుంటుందని నచ్చదు. సో, అలా నెక్స్ట్ టైం మీకు జిగురు అంటుకూడదు అనుకుంటే కట్ చేయడానికి ముందు నైఫ్‌కి కొద్దిగా లెమన్ అండ్ కొద్దిగా సాల్ట్ అప్లై చేసి కట్ చేయండి. అప్పుడు కొంచెం కూడా జిగురనేది రాదనమాట. చాలా బావుంటుంది. నేనిక్కడేంటంటే, మా పెద్ద బాబుకి క్యారెట్ డైరెక్ట్‌గా ఇస్తే అస్సలు తినడు. వాడికి నచ్చదు. అదే మనం ఇలా పప్పుచారులో వేసామనుకోండి చాలా ఇష్టంగా తింటాడనమాట. అందుకని చెప్పి నేను వెజిటబుల్స్ మాక్సిమం ఇలానే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవాళ ఓన్లీ క్యారెట్, బెండకాయ మళ్ళీ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయని చెప్పి అవన్నీ పప్పుచారులో వేసేసి చేసేస్తున్నాను. సో దట్ ఇలా అయితే కొద్దిగైనా వెజిటబుల్స్ తింటాడు కదా అని. సో వాడికిష్టమని చెప్పి బెండకాయ ఫ్రై, పప్పుచారు ఇదన్నీ చేస్తున్నాను. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.